అణగారిన వర్గాలలో వెలుగులు నింపడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లేలా రాజ్యాంగాన్ని రచించిన భారత అంబేద్కర్ను అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబైకి తరలించిన కాంగ్రెస్ పార్టీ ఆ తరఫున తరలింపులకయ్యే విమాన ఛార్జీలు చెల్లించాలంటూ అంబేద్కర్ సతీమణికి బిల్లులు పంపిన నీచాతి నీచమైన చరిత్ర కాంగ్రెస్దేనని విమర్శించారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, వారి జీవిత చరిత్రను, స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో 120 దేశాల్లో ఇలా రాష్ట్రీయ సమరసతా దినం ఇలా పాటిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్ లో బాబాసాహెబ్ వారి యొక్క విగ్రహాలను శుద్ధి చేయడం, వారికి దీపాలను వెలిగించడం, రేపు అధికారికంగా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కాబట్టి అందరికీ స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్. ఈరోజు విగ్రహాలను శుద్ధి చేయడం అంటే బాబాసాహెబ్ యొక్క జీవిత చరిత్రను తరతరాలకు అందించడం. విగ్రహాలను శుద్ధి చేయడం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడవడమే దీని ప్రధాన ఉద్దేశం. అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం వారు